అంటే సో ఇది ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ ఆన్ హోల్డింగ్ ఆఫ్ అమౌంట్. మీరు ఇతరితర కంపెనీలో గనక అంటే ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే దాంతో దీన్ని పోల్చకండి. ఎందుకంటే ఒక కంపెనీలో ఒక మినిమమ్ ఒక రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్ చేసినా మన అమౌంట్ మనకు రావడానికి చాలా టైం పడతది. మనం అక్కడ మనకు గావాల్సినప్పుడు మన ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి ఎటువంటి వీలుండదు. మనకు తెలిసిన ఒక ఓనరే ఒక పర్సన్ కంపెనీ పెట్టి ఉన్నా గాని, మనం అందులో ఒక 10,000, 20,000 మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా గాని, అది మనం తీసుకోవడానికి ఇక్కడ మనకు తెలిసినోడైనా గాని మనకివ్వడు. కానీ ఇక్కడేందంటే హోల్డింగ్ ఆఫ్ ఫండు. సో, మీరు ఏదైతే హోల్డింగ్ చేసిన అమౌంట్ పైన, హోల్డింగ్ చేసిన వాలెట్ పైన మీకు డైలీ ఫిక్స్డ్ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాష్ బ్యాక్ ఎందుకిస్తున్నారు అంటే, వాళ్ళ యొక్క అప్లికేషన్‌ను ప్రమోషన్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క అప్లికేషన్‌ను అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క అప్లికేషన్‌ను ఏది వాళ్ళ ఏదైతే అనుకున్నారో దాని పైన వాళ్ళు మార్కెటింగ్ బడ్జెట్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సింపుల్‌గా చెప్తున్నాను. మీకు అర్థం కావడానికి ముఖేష్ అంబానీ గారు అంటే ఆ జియో సంస్థ వాళ్ళు ఒక 1500 నుంచి 2000 లేకపోతే 5000 కోట్లు భారతదేశంలో ఎటువంటి సెల్ టవర్లు నిర్మించకుండానే సో రెంటల్‌గా తీసుకొని వాళ్ళ యొక్క సిగ్నల్‌ను విస్తారంగా ఇచ్చి సో ఎట్లయితే అడాప్ట్ చేశారో, సో అదే విధంగా ఒక కార్పొరేట్ లెవెల్‌లో ఉన్న ఒక కంపెనీ సో ఇక్కడ వాళ్ళ యొక్క అప్లికేషన్‌ను డెవలప్‌మెంట్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క యూజర్స్‌ను కమ్యూనిటీని పెంచుకోవడానికి వాళ్ళ యొక్క మార్కెటింగ్ ఫండ్‌ను, అడ్వర్టైజ్‌మెంట్ ఫండ్‌ను మనకు క్యాష్ బ్యాక్ రూపకంలో ఇస్తుంది. ఇది హోల్డింగ్ ఆఫ్ అమౌంట్ మీద, హోల్డింగ్ ఆఫ్ వాలెట్ మీద ఒక 1000 నుంచి 25,000 అమౌంట్‌ని గనుక మనం హోల్డ్ చేస్తే డైలీ డైలీ ఫిక్స్డ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి మనకు 0.15% అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా 25,000 నుంచి రూ. 1,00,000 గనక హోల్డ్ చేస్తే 0.20% రావడం జరుగుతుంది. స్లాబ్ 3 1,00,000 నుంచి 5,00,000 మధ్యలో హోల్డ్ చేస్తే 0.25%, 5,00,000 అండ్ అబోవ్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి 0.30% అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఏదైతే ఈ అమౌంట్ ఏదైతే ఉందో, ఈ అమౌంట్ మనకు డైలీ క్యాష్ బ్యాక్ రూపకంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొంచెము ఇక్కడ స్లాబ్ 1 ఒక రూ. 1000 మనము ఇందులో హోల్డ్ చేయగలిగితే, మన రూ. 1000 మనకు కావాల్సినప్పుడు కూడా మనం 100% దాన్ని విత్‌డ్రా పెట్టుకోవచ్చు. సో అది అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ కాదు, హోల్డింగ్ ఆఫ్ అమౌంట్. మనము ఫోన్‌పే, గూగుల్ పే వాలెట్‌లో మనం ఎట్లయితే హోల్డ్ చేస్తామో అమౌంట్, అదే విధంగా ఇక్కడ హోల్డ్ చేస్తే మనకు కంపెనీ ప్రమోషనల్‌లో భాగంగా క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఒక 1.5 పైసా ఇవ్వడం జరుగుతుంది. అంటే రూ. 1.50 ఇవ్వడం జరుగుతుంది. 30 రోజులకు గాను రూ. 45 అవుతుంది. ఈ రూ. 1000 30 రోజులు హోల్డ్ చేసినందుకు రూ. 22 ఆటాన్ అనేది మనకి ఎక్స్ట్రా బోనస్ కింద వస్తుంది. టోటల్‌గా మనకు ఒక రూ. 67 ఆటాన్ అనేది రావడం జరుగుతుంది. అదే ఒకవేళ 25,000 పైన అయితే 0.20% అంటే డైలీ ఒక రూ. 50 30 రోజులకు గాను రూ. 1,500 ఎక్స్ట్రా బోనస్ వచ్చేసి మనకు రూ. 750. టోటల్‌గా రూ. 2,250 అనేది మనకు క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్ రూపకంలో మనకొస్తుంది. అదే 1,00,000 హోల్డ్ చేస్తే మనకు డైలీ ఒక రూ. 250 30 డేస్ గాను రూ. 7,500 ఎక్స్ట్రా బోనస్ వచ్చేసి రూ. 3,750 టోటల్‌గా ఒక 11,250 అనేది రావడం జరుగుతుంది. అదే 5,00,000 అండ్ అబోవ్ అయితే 0.3% చొప్పున ఎవ్రీ డే ఒక 5,00,000 1 రూపీ హోల్డ్ చేస్తే రూ. 1,500 30 రోజులకు గాను రూ. 45,000 ఎక్స్ట్రా బోనస్ వచ్చేసి రూ. 22,500. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో స్లాబ్‌లో ఉన్న అమౌంట్ 30 రోజులు 100% ఆ స్లాబ్‌లో ఉంటే మనకు 31 రోజు ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ టోటల్‌గా రూ. 67,500 అనేది మనకు ఫోర్త్ స్లాబ్‌లో రావడం జరుగుతుంది. సో ఈ స్లాబ్‌లో ఉన్న అమౌంట్ 100% 30 రోజులు ఉంటేనే ఎక్స్ట్రా బోనస్ వస్తది. లేకుంటే రాదు. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక 1,00,000 హోల్డ్ చేశాను. డైలీ రూ. 250 నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్‌ను నేను 2 విధాలుగా కూడా చేయొచ్చు. ఒకటి రూ. 250 ఏదైతే ఉందో దాన్ని నేను నా బ్యాంకుకి విత్‌డ్రా పెట్టుకోవచ్చు. డైలీ విత్‌డ్రా పెట్టుకోవచ్చు. లేదంటే ఈ రూ. 250ను ఆ 1,00,000 యాడ్ చేసుకొని అక్యుములేటెడ్ అంటే కాంపౌండింగ్ క్యాష్ బ్యాక్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అలా మనం ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనం సెల్ఫ్‌గా క్యాష్ బ్యాక్ పెట్టుకుంటే మనకచ్చే అమౌంటు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాదు. ఎందుకు కాదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనున్నాను. ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక రూ. 1,00,000 హోల్డ్ చేయించాను. నాకు చెప్పకుండా కూడా ఆయన 100కు 100% తన యొక్క ఫండ్‌ను తన బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఎటువంటి ప్రలోభం అన్నది లేదు. మీ యొక్క ఏది నాలెడ్జ్ ప్రకారంగా మీ యొక్క స్వతహాగా మీరిక్కడ హోల్డ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అది మీ యొక్క వ్యక్తిగతము. ఇక్కడ ఎవరిని కూడా ఇంత అంత అని పెట్టమని చెప్పడం లేదు. సో సెకండ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఈ అప్లికేషన్ ఉందో ఈ రకంగా మనకు
ఇది టోటల్‌గా ఫ్యూచర్స్ అనేటివి ఉంటాయి. మొబైల్ రీచార్జ్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, మున్సిపాలిటీ బిల్ కావచ్చు, ఫాస్టాగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, రకరకాల ఆప్షన్స్ అనేటివి మనకు ఇతర అప్లికేషన్‌లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 1/2 1/1 ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ బ్యాలెన్స్ అని, ఎస్‌డి టు ఎస్‌డి, తర్వాత బ్యాంక్ పే అని ఇలా రకరకాల సర్వీసెస్ అనేటివి మనకు ఉండడం జరుగుతుంది. సో, మనం బ్యాంకుకి ఒకవేళ విత్‌డ్రా పెట్టుకుంటే వితిన్ స్పాట్ ఆఫ్ మినిట్స్‌లో మనకు అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో, అదే కాకుండా మనం ఎవరినైనా గాని రిక్రూట్ చేస్తే ఇది చేయాలన్న రూల్ ఏం లేదు. ఒకవేళ ఎవరినైనా రిఫరల్ చేయగలిగితే, సో, ఆ రిఫరల్ పైన మనకు కూడా క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా అయితే నేనున్నాను. ఒక ఎక్స్ అనే పర్సన్‌ను ఇంట్రొడ్యూస్ చేశాను. ఆ ఎక్స్ అనే పర్సన్ ఒక రూ. 1000 హోల్డ్ చేశారు. ఒక రూ. 1000 హోల్డ్ చేశారు. తనకు డైలీ ఒక రూపాయిన్నర ఎళ్తే అందులో ఒక 30% అంటే ఫస్ట్ లెవెల్ మీద 30% అంటే ఒక 45 పైసలు రావడం జరిగింది. ఎన్ని రోజులొస్తది? ఆ 45 పైసలనేది ఎన్ని రోజులొస్తదంటే, ఆ ఎక్స్ అనే పర్సన్ ఎన్ని రోజులైతే ఆ అమౌంట్‌ని అక్కడే హోల్డ్ చేయగలుగుతాడో, అన్ని రోజుల దాకా తన పైన నాకు డైలీ ఒక 45 పైసా అనేది రావడం జరుగుతుంది. అలా సెకండ్ లెవెల్ 20, థర్డ్ లెవెల్ 15, ఫోర్త్ లెవెల్ 10, ఫిఫ్త్ లెవెల్ 10, సిక్స్త్ లెవెల్ 5, సెవెంత్ లెవెల్ 5, ఎయిత్ లెవెల్ 5, అదే విధంగా నైన్త్ లెవెల్ వచ్చేసి 5%, 10-15 లెవెల్ వచ్చేసి 3% ఇలా 15 లెవెల్‌లకు గాను దాదాపు 120% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ కండిషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కండిషన్ ఏందనంటే ప్రతి లెవెల్ గూడా అంటే ఒక ఫస్ట్ లెవెల్ ఓపెన్ కావాలంటే ఇద్దరిని రిక్రూట్‌మెంట్ చేయాలి. సో, అదే విధంగా సెకండ్ లెవెల్ ఓపెన్ కావాలంటే ఇద్దరు ప్లస్ ఇంకో ఇద్దరు నలుగురు రిక్రూట్‌మెంట్ కావాలి. టోటల్‌గా మూడో లెవెల్ ఓపెన్ కావాలంటే ఈ నలుగురు ప్లస్ ఇంకో ఇద్దరు అంటే ఆరుగురు కావాలి. అలా 15 లెవెల్‌లకు గాను 30 మందిని మనము డైరెక్ట్ స్పాన్సర్ చేసుండాలి. అందులో కంపెనీ ఏమంటుందంటే అందులో ఈ 30 మంది డైరెక్ట్ మనం రిక్రూట్‌మెంట్ చేసిందాల్లో 15 మంది ఏది యాక్టివ్‌లో ఉంటే, అంటే ఐ మీన్ ఒక మినిమమ్ ఒక రూ. 1000 హోల్డ్‌లో చేయగలిగితే, ఇంకో 15 మంది ఎటువంటి అమౌంట్ పెట్టకున్నా, అంటే ఎటువంటి అమౌంట్ హోల్డ్ చేయకున్నా గాని, మనకు 15 లెవెల్ యొక్క ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదొక వండర్‌ఫుల్ ఎందుకంటే చాలా మార్కెటింగ్ చేసిన వాళ్ళు, లేదంటే చేస్తున్న వాళ్ళకేందంటే, చాలా 15 లెవెల్ ఇన్‌కమ్ రావాలంటే చాలా అంటే చాలా టఫ్ ఉంటది. సో, ఇక్కడేంది జస్ట్ ఒక 15,000 ఇగ మనము అంటే నెట్‌వర్క్ మార్కెటింగ్ పరిభాషలో చెప్పాలంటే, ఒక 15,000 బిజినెస్ మనం డైరెక్ట్ చేయగలిగితే, 15 లెవెల్‌లో మనకు ఏది ఇన్‌కమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇలా వీళ్ళకు ఫ్యూచర్‌లో వచ్చేసి ఎస్‌డి ఆన్‌లైన్ స్టోర్ అని, ఎస్‌డి క్యాబ్స్ అని, ఎస్‌డి డోర్ స్టెప్స్ అని, ఎస్‌డి ఫుడ్ అని, ఎస్‌డి చాట్ అని ఇలా రకరకాల ఫ్యూచర్స్ అనేటివి రావడం జరిగింది. ఎస్‌డి మార్ట్ ఇది బైక్స్ అండ్ క్యాబ్ సర్వీస్ అనేది మన సిటీలో రావడం జరుగుతుంది. ఎస్‌డి ఫుడ్. సో, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. సో, ఎనీ టైమ్ విత్‌డ్రాలు ఎటువంటి కండిషన్ లేదు. ఎనీ కండిషన్ ఎటువంటి కండిషన్ లేదు. మీరక్కడ హోల్డ్ చేసిన వాలెట్ ఏదైతే ఉందో అది 100% మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనున్నాను. ఒక 1,00,000 హోల్డ్ చేశాను. నాకు అవసరం ఉంది. నేను ఆ 1,00,000 కూడా మళ్ళీ నా బ్యాంకుకు నేను లోడ్ చేసుకోవడానికి అంటే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఒక రూ. 1000 మెయింటెనెన్స్ చేయమంటుంది. దేనికి? మీ యొక్క కింద ఒక్కరో, ఇద్దరో, ముగ్గురో, 10 మందో, 100 మందో, 1000 మందో ఉంటే వాళ్ళ పైన మీకు ఇన్‌కమ్ రావాలి అనంటే, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసుకున్న రిఫరల్ క్యాష్ బ్యాక్ రావాలి అనంటే ఒక మినిమమ్ ఒక రూ. 1000 అనేది ఇది మీ అకౌంట్‌లో హోల్డ్ చేయమంటుంది. అది కూడా మీరు 100% యూజ్ చేసుకోవచ్చు. వా అది హోల్డ్ చేయమంటుంది కేవలం అంతే. మీకిక్కడ మేనేజ్‌మెంట్ కెన్ బి ఎనీ నెసెసరీ చార్జెస్ ఎనీ టైమ్ విత్‌డ్రా ఆహ్, ఎటువంటి చార్జెస్ అనేది చేయట్లేదు. అదే విధంగా మీకు పార్ట్ ఆఫ్ ద కేవైసీ ప్రకారంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఇది ఇక్కడ మనకి ఏదైతే వాట్సాప్ నంబర్ ఉందో ఇది కంపెనీ యొక్క కస్టమర్ కేర్ నంబర్ అండి. సో, మీకేదైనా సమస్య వచ్చినప్పుడు మీకేదన్నా ఫర్ ఎగ్జాంపుల్‌గా వాలెట్ యాడ్ చేస్తుంటే ఏదన్నా యాడ్ అయ్యి కూడా మనకక్కడ డిస్‌ప్లే కాకున్నా లేకపోతే ఏదైనా ఎనీ టెక్నికల్ ఇష్యూ ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ అనేది రావడం జరుగుతుంది. మీకచ్చినప్పుడు ఇక్కడున్న వాట్సాప్ నంబర్ ఏదైతే ఉందో, ఆ వాట్సాప్ నంబర్ ద్వారా మీరు మీ యొక్క సమస్యను అక్కడ రెక్టిఫై చేయొచ్చు. అదే విధంగా sdpay.co.in అనే ఒక వెబ్‌సైట్‌లో మీరు మీ యొక్క టీమ్ సైజ్‌ని గావచ్చు, ఏ లెవెల్ నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుందన్నది గూడా మీరక్కడ లాగిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు. సో, ఇది అండి. థాంక్ యూ సో మచ్.